గచ్చిబౌలి భూముల వివాదంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, విద్యార్థుల విజయమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. యూనివర్సిటీలో ఇంత రచ్చ జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ విపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. వర్సిటీ భూముల విషయంలో కేటీఆర్, కిషన్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శలు చేశారు. మేమన్నీ ఉచితంగా ఇస్తాం, ఇందిరమ్మ రాజ్యంలో అన్ని ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నామని చెప్పింది. ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో మీడియా మిత్రులందరూ గుర్తుండుంటారు. ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు ఇలా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు హైదరాబాద్ విజిట్ చేసినారు, ఎన్నిసార్లు విద్యార్థుల్ని కలిసినారు, ఎన్నిసార్లు అక్కడ మాట్లాడినారు అనేది మనందరం చూస్తున్నాం. ఇంతసేపు రాజకీయం తప్ప ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరికి మంత్రి పదవులు తీసేద్దాం అనేటువంటి యావ తప్ప తెలంగాణ రాష్ట్రంలో బగ్గుమన్న హెచ్యూ విద్యార్థుల ఆకాంక్ష ఏంది అని ఒక్కసారి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడుగున్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. పోనీ రాహుల్ గాంధీ గారు మాట జవదాటి ముఖ్యమంత్రి ఏమన్నా పోతుంటే దాని గురించి అయినా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే బాగుంటుండే. ప్రభుత్వం చేసేటువంటి ఏకపక్ష నిర్ణయాలని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా ప్రభుత్వం చేస్తున్న దాన్ని కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళు నల్లికొట్ల వేషాలు వేసుకుంటూ బ్యాకప్ లో ఉంటూ ఏ రకంగా విద్యార్థులను, తెలంగాణ సమాజాన్ని రెచ్చగొడుతుందో చూడాల్సిన సందర్భం ఉంది. నేను అంటున్న కేటీఆర్, ఈ రోజు మీకు నిజంగా అభిమానము, సిగ్గు, లజ్జ ఏమన్నా ఉంటే 4,23,000 ఎకరాల పైచిలకు మీరు భూమిని ఎవరికిచ్చిందో చెప్పాల్సిన సందర్భం ఉంది. రాజ్యాంగాన్ని మార్చమన్న కేసీఆర్ సంతతి ఒకవైపు, రాజ్యాంగమే మార్చాలనుకుంటున్న బీజేపీ ఒకవైపు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు దాడి చేస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం. ఈ 29 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మేము ప్రత్యక్షంగా ఉన్నాం, పరోక్షంగా 2-3 రాష్ట్రాల్లో ఉన్నాం. ఎక్కడైతే బీజేపీ ఏతర, బీజేపీ అనుకూలంగా లేని ప్రభుత్వాలు ఉంటారో అక్కడ ఇలాంటి పరిస్థితులు తెస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులారా, చట్టం ప్రకారం మీకు ఎలాంటి నష్టం చేసే పని ఈ ప్రభుత్వం చేయదు. వీళ్ళు చెప్పే మాటలకేనండి, ఈ దరిద్రులు చెప్పే మాట వినకండి. వీళ్ళు ప్రొవోకేటెడ్ పర్సనాలిటీస్, ఫ్రస్ట్రేషన్ పర్సనాలిటీస్, సైకోలు. వీళ్ళు ఒక్క సంవత్సరం అయినప్పటికీ కూడా ఒక్క సంవత్సరం కూడా ఓర్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి.